వారు మన సంఘ దృష్ట్యా మన ప్రాంత కార్యవాహ అంటే స్టేట్ సెక్రటరీ ఆ బాధ్యత మనం నిర్వహిస్తున్నాం. నా పేరు నడిపల్లి ఆయుష్. నేను ఆర్ఎస్ఎస్లో ప్రాంత ప్రచారం మీడియా రిలేషన్స్ ఇన్ఛార్జ్గా నేను వ్యవహరిస్తాను. మనకి ఇక్కడ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాంత ప్రచారకులు శ్రీ దేవేందర్జీ కూడా ఉన్నారు, వెనకాల కూర్చున్నారు. దేవేందర్జీ సంఘ ప్రచారక అంటే పూర్తి సమయం సంఘాల కోసము వారు ఇన్వెస్ట్ చేస్తుంటారు. వారు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశాన్ని ముందుగా శ్రీ కాజం రమేష్ గారు ప్రస్తావన చేస్తారు. దాని తర్వాత మీరు ప్రశ్నలకు మీరు అడగవచ్చు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ తెలంగాణ ప్రాంత ప్రచారకులు శ్రీ ఆయుష్ గారు, ప్రాంత ప్రచారకులు శ్రీ దేవేందర్ గారు, ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోదరులు సోదరిమణులు అందరికీ నమస్కారం. ప్రారంభంలో ప్రస్తావించినట్టుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రతి సంవత్సరం మార్చి నెలలో అఖిల భారత ప్రతినిధి సభ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల కమిటీలు, ఎలక్టెడ్ ప్రతినిధులు వీళ్ళందరితో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థల యొక్క ముఖ్యమైనటువంటి అఖిల భారత బృందము వీళ్ళందరితో వార్షిక సమీక్ష, సంవత్సర సమీక్ష మొత్తంలో చేయడానికి ఈ సమావేశాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు. సాధారణంగా మార్చి మాసంలో నిర్వహించేటువంటి ఈ సమావేశాలు గత సంవత్సరము బెంగళూరులో జరగవలసి ఉంటుంది. కానీ కోవిడ్ కారణంగా అప్పుడు మధ్యలోనే రద్దయిపోయి సమావేశము జరగలేదు. దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం 19-22 రోజుల పాటు బెంగళూరులో జరిగింది. వాస్తవానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నాగ్పూర్లో ఈ సమావేశాలు జరుగుతుంటాయి. కానీ మహారాష్ట్రలో ప్రబలినటువంటి కరోనా కారణంగా కోవిడ్ నియమాలను దృష్టిలో పెట్టుకొని బెంగళూరులో పరిమిత సంఖ్యలో లిమిటెడ్ నెంబర్ తోటి ఈ సమావేశాలు పూర్తి చేశారు. సెమీ వర్చువల్ కార్యక్రమం జరిగింది. సుమారుగా ముఖ్యమైనటువంటి ప్రతినిధులందరూ కూడా బెంగళూరులో ప్రత్యక్షంగా కలిశారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్ర రాజధాని లోపల వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశం మొత్తం నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇటు చివర గుజరాత్ నుండి అటువైపు మణిపూర్ వరకు ఉండేటువంటి అన్ని ప్రాంత కమిటీలు పాల్గొన్నాయి. ప్రతి 2000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి, క్రియాశీల కార్యకర్తలకి ఒక ఎలక్టెడ్ ప్రతినిధి ఉంటాడు. అలాంటి ప్రతినిధులు మొత్తం దేశం మొత్తం నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. 3 రోజులు జరగాల్సినటువంటి సమావేశం కోవిడ్ దృష్టిలో పెట్టుకొని 2 రోజులు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా 2 తీర్మానాలు అక్కడ చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది మనందరికీ తెలుసు, గత సంవత్సరము సుప్రీంకోర్టు వర్డిక్ట్ తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర న్యాస్ ఏర్పాటు చేసి ఆగస్టు 5వ తేదీ నాడు అక్కడ మందిర నిర్మాణ పనులు మాననీయ ప్రధానమంత్రి గారు, మాననీయ ఆర్ఎస్ఎస్ సత్సంగ చాలక్ గారు, ప్రముఖ స్వామీజీలు పరిమిత సంఖ్యలో దాన్ని ప్రారంభించారు. కనుక దీన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిధి సమర్పణ కార్యక్రమాన్ని తీర్థక్షేత్రం ట్రస్ట్ పిలిపించింది. తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు దేశంలో ఉన్నటువంటి రామభక్తులందరికీ చెప్పింది. దాంతోపాటు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడా ఆహ్వానించగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు.
కనుక ఈ సందర్భంగా జరిగినటువంటి మొత్తం యొక్క ఈ క్రమాన్ని ప్రతినిధి సభ అభినందించింది. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ నిధి సమర్పణ కార్యక్రమం నభూతో అనే పద్ధతిలో ప్రపంచంలోనే ఒక గొప్ప కార్యక్రమం కింద భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగినటువంటి ఒక కార్యక్రమం కింద ప్రతినిధి సభ భావించింది. భారతదేశం యొక్క జాతీయ ఏకత్వాన్ని, అంతర్నిహితమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని, దేశ ప్రజల సంఘటనా భావాన్ని, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అన్నిటికీ అతీతంగా ప్రజల యొక్క స్పందన చూసినట్లయితే ఒక అద్భుతమైన పద్ధతిలో ఉందని చెప్పి ప్రతినిధి సభ దీన్ని వర్ణించింది. కనుక దీంట్లో పాల్గొన్నటువంటి రామభక్తులందరినీ అభినందించి భవిష్యత్తులో జరగాల్సినటువంటి కార్యక్రమం గురించినటువంటి దాంట్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతినిధి సభ కోరుకున్నది. అలాగే రెండవ తీర్మానము సుమారుగా ఒక సంవత్సరం పాటుగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారి భారతదేశంలో కూడా సంవత్సరం పాటు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది, మనందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంగా ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్నప్పటికీ కూడా ఇంత జనాభా ఉన్నటువంటి భారతదేశంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడం లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంకల్ప బలం కావచ్చు, లేకపోతే దీన్ని ఎదుర్కోవడంలో అనేక మంది ముందు నిలబడినటువంటి ఫ్రంట్ వారియర్స్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ విధానాలు కావచ్చు, వీటన్నిటి కారణంగా తక్కువ మరణాల రేటుతోటి ప్రమాదం ఎలా ఉంది, ప్రమాదాన్ని మనం ఏం చేయలేము, కానీ దానిని అతి తక్కువ సమస్యగా దాన్ని సమస్యను తగ్గించి ఎదుర్కొన్నటువంటి తీరు చాలా గొప్పదని చెప్పి ప్రతినిధి సభ భావించింది. అంత మాత్రమే కాదు, మనం అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆనాడు హైడ్రోజన్ క్లోరోక్విన్ నుండి మొదలుపెట్టినట్లయితే ఇలాంటి వ్యాక్సిన్ వరకు ప్రపంచానికి మనం అందజేసాం. కొన్ని దేశాలు వైరస్ను వదిలిపెట్టాయి, కొన్ని దేశాలు తమ గురించి తమ మాత్రమే ఆలోచించుకున్నాయి. కానీ భారతదేశం మాత్రమే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తనను తాను రక్షించుకుంటూ కూడా ప్రపంచంలోని 71 దేశాలకి కావాల్సినటువంటి సహాయాన్ని అందించడం అనేటువంటిది వసుదైవ కుటుంబకం అనేటువంటి దేశం యొక్క సంస్కృతికి ఇది ఒక చిహ్నంగా మనకు కనిపిస్తున్నది. భారతదేశం దీన్ని ఎదుర్కోవడంలో అనేక రకాలైనటువంటి అంశాలు. భారతీయ సంస్కృతి ఒక ప్రధానమైనటువంటి ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఉన్నది. ప్రపంచంలో అనేక చోట్ల దీని కారణంగా దీన్ని ఎదుర్కోవడం లోపల కుటుంబ వ్యవస్థ లేని కారణంగా కోవిడ్ మారినటువంటి వాళ్ళు అనేక మంది ఒంటరి జీవితానికి గురై మానసిక అసంతులనానికి గురైన సమయంలో భారతదేశంలో అదేమీ లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థ. రెండవది, భారతీయ జీవన విధానంలోనే పర్యావరణం ఉన్నది. కానీ ఈ పర్యావరణము, కుటుంబ వ్యవస్థ ఇలాంటివి ఇక్కడ ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే భారతీయుల వంటగదే ఒక వైద్యశాల. వీటన్నిటి కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అంతర్శక్తి ఎక్కువటువంటి కారణంగా తక్కువ సమస్యతో మనం బయటపడ్డాం కనుక వీటన్నిటిని సంరక్షించుకోవడంలో ముందు కూడా మనం తగినటువంటి పద్ధతిలో ఉండాలని ప్రతినిధి సభ ప్రజలందరినీ ఆహ్వానించింది. ఈ కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అనేక మంది ఇతరులకు సహాయపడినటువంటి ఈ విషయాలని ప్రతినిధి సభ అభినందించాం. కనుక ఈ సందర్భంగా చూసినట్లయితే అనేక రకాలైనటువంటి దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహణ జరిగింది. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో కనుక మనం చూసినట్లయితే మైదానంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిషేధించింది. కనుక 3 నెలల సమయంలో ఆర్ఎస్ఎస్ ఏమిటి అని చెప్పి చాలా మందికి అనుమానం వస్తుంది. ఆర్ఎస్ఎస్ నిత్యం జరిగేటువంటి శాఖ కార్యక్రమం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాథమిక కార్యక్రమమే మైదానంలో శాఖ. కానీ 3 నెలల పాటు ఆర్ఎస్ఎస్ శాఖ లేదు అంటే చాలా మందికి అనుమానం, ఆర్ఎస్ఎస్ మూసివేశారా అని చెప్పి. కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా కాలానుగుణంగా సమయోచితంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. కనుక కోవిడ్ సమయంలో కూడా, లాక్డౌన్ సమయంలో కూడా ప్రభుత్వ నియమాలు పాటిస్తూ గ్రౌండ్లోకి రాకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళ ఇంట్లోనే కుటుంబ సభ్యులతోనే ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించారు. ఇది ఒక గొప్ప పరిణామం. మైదానంలో నుంచి నేరుగా
కుటుంబాల్లోకి ఆర్ఎస్ఎస్ కోవిడ్ కారణంగా ప్రవేశించింది. కనుక అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా నిర్వహించింది. కోవిడ్ సమయంలో ఆన్లైన్ ద్వారా వివిధ యాప్ల ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. అనేక రకాల ప్రబోధనాత్మక కార్యక్రమాలు నిర్వహించింది. ఆన్లైన్లో నిర్వహించినటువంటి వివిధ ప్రబోధనాత్మక కార్యక్రమాల్లో దాదాపుగా 10 లక్షల మందికి పైగా దీంట్లో పాల్గొన్నారంటే ఎన్ని రకాల కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించాలో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని 5 మందితో 10 మందితో వేరు వేరు వయసులో ఉండేటువంటి వాళ్ళు కూడా కలిసి ఎలా ఆటలు ఆడొచ్చో అలాంటి కొన్ని వందల కొత్త ఆటల్ని ఆర్ఎస్ఎస్ సృష్టించింది. ఈ సందర్భంగా మన తెలిసి ఆట ఆడాలంటే గ్రౌండ్లో ఉండాలి, ఒకే ఏజ్ వాళ్ళు ఉండాలి, కానీ వేరు వేరు వయసులో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆట అనేది ఒక మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి విషయం. అందుకని ఇలాంటి ఆటల కార్యక్రమాలు ఇంట్లో నిర్వహించడం ద్వారా, సత్సంగం నిర్వహించడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మానసికంగా ఒంటరితనానికి గురి కాకుండా ఉల్లాసంతో ఉత్సాహంగా ఉండేటువంటి పద్ధతిలో సంఘం అనేక రకాలైనటువంటి కుటుంబ కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించింది. దీంతో పాటు ముఖ్యంగా అనేక మంది అనేక రకాల ఇబ్బందులు గురయ్యారు. హఠాత్తుగా లాక్డౌన్ రావడం, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవడం, బస్సులు రైలు ఆగిపోవడం, అనేక మందికి జీవనోపాధి దెబ్బతింది. నిరుపేదలు పని చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి వృత్తి లేనటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ సమయంలో సంఘ స్వయం సేవకులు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. వాటి వివరాలు ఒకసారి మీ ముందు వచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద 92,000 స్థలాల్లో సంఘ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో 5,07,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రెడీమేడ్ ఫుడ్ ప్యాకెట్, భోజన ప్యాకెట్ తయారు చేసి, అంటే చాలామంది హాస్టల్ విద్యార్థులు, లేకపోతే అనేక మంది పని చేసుకునేటువంటి వాళ్ళు, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు, వేరే ఊరి నుంచి వచ్చి నగరాలు చిక్కుకుపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఆహారం అందించడం జరిగింది. అలా దేశవ్యాప్తంగా ఈ సందర్భంగా 4,66,34,000 మందికి ఆహార ప్యాకెట్లను ఈ సందర్భంగా అందించడం జరిగింది. చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. కనుక అలాంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక నెల రోజులకు 2 నెలలకు సరిపోయేటువంటి రేషన్ కిట్, బియ్యం, ఉప్పులు, పప్పులు, ఒక నెల రోజులకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఒక కిట్ లాగా తయారు చేసి అలా పంచడం జరిగింది. ఇళ్లను ముందే సర్వే చేసి ఏ ఇంటికి అవసరమో చూసి ఆ ఇళ్లకు అలా రేషన్ కిట్ ఇవ్వడం జరిగింది. అలా దేశవ్యాప్తంగా 73,81,000 కుటుంబాలకి రేషన్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వాళ్ళు కోరిన మేరకు సహకారాన్ని అందించాం. 2,932 స్థలాలలో 27,414 మంది కార్యకర్తలు ఈ సందర్భంగా పనిచేసి తెలంగాణలో 4,37,000 మందికి భోజన ప్యాకెట్లు, 2,55,000 మందికి రేషన్ కిట్లు ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారుగా 85 లక్షల మందికి మాస్కులు అందించారు. మాస్క్ ధరించాల్సిన ఆవశ్యకత గురించి చెప్పారు. నగరాలలో, గ్రామీణ ప్రాంతాలలో, వనవాసి క్షేత్రాల్లో కూడా వెళ్ళి వాళ్ళకి మాస్క్ ఎందుకు ధరించాలి, ఎలా ధరించాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో 1,85,000 మాస్కులు ఈ సందర్భంగా పంచడం జరిగింది. అలాగే దీన్ని తట్టుకొని నిలబడడానికి ఒక కషాయాన్ని కూడా వితరణ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 1,75,000 మందికి బయట పనిచేసినటువంటి అనేక మంది కార్మికులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు నేరుగా కరోనాను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ శరీరం యొక్క శక్తిని నింపడానికి కావాల్సినటువంటి కషాయాన్ని కూడా 1,73,000 మందికి ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. అలాగే చాలామంది మనందరికీ తెలుసు, అనేక మంది వలస కార్మికులు విధిలేని పరిస్థితుల్లో, వాహనాలు లేనటువంటి కారణంగా నడిచి వాళ్ళ స్వస్థలాల్లో చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. కనుక ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలా వెళ్తున్నటువంటి వాళ్ళకి 1,778 స్థలాలలో 2,67,000 మందికి ఈ సందర్భంగా సాయం చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా 43 కేంద్రాల్లో
13,656 మందికి సాయం చేయడం జరిగింది. సహాయం అంటే వీళ్ళకి అక్కడ భోజనాన్ని అందించడము, దాంతోపాటు మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి వైద్యాన్ని అందజేయడము, నీటిని అందజేయడము, ఆ తర్వాత కొద్దిగా పరిస్థితులు మారిన తర్వాత స్థానికంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళడానికి వీలుగా వాహనాలను సమకూర్చడము, ఇలాంటి వ్యవస్థ కూడా అనేకం కూడా సంఘ కార్యకర్తలు చేయడం జరిగింది. కనుక ఒక రకంగా కరోనా సమయం లోపల సంఘ స్వయం సేవకులు అనేక రకాల పద్ధతిలో కార్యక్రమాలు చేశారు. పూనాలో అయితే ఒక కోవిడ్ సెంటర్ని ప్రారంభం చేశారు. హైదరాబాద్లో డాక్టర్స్ అనేక మంది డాక్టర్స్ని కలిపి ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎవరికైతే అనుమానం ఉంటుందో అలాంటి వాళ్ళు నేరుగా వైద్యానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గరికి ఆ ఫోన్ ద్వారా సంప్రదించి ఇంట్లో ఉన్నట్లయితే ఏ రకంగా ఉండాలి, హాస్పిటల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి పద్ధతి లోపల వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఒక గొప్ప పద్ధతిలో చేశారు. దీంట్లో వేలాది మంది ఈ సందర్భంగా అనేక మంది సహాయాన్ని పొందారు. దాంతోపాటుగా కరోనా పూర్తయిన తర్వాత కూడా మిగిలినటువంటి అవసరాన్ని బట్టి కొన్ని వేరు కార్యక్రమాలు కూడా యోజన జరిగింది. కరోనా కారణంగా చాలా చోట్ల వలస కార్మికులు వెళ్ళిపోయినటువంటి కారణంగా చాలా ఇండస్ట్రీస్లో కార్మికులు లేరు. రెండో వైపు చాలా మంది తమ ఊరు వదిలిపోయినటువంటి కారణంగా వాళ్ళకి ఉపాధి లేదు. కనుక కార్మికులు కావాలని కొన్ని ఇండస్ట్రీస్ కోరుతున్నాయి, ఉపాధి లేకుండా కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. కనుక వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చేయడానికి వీలుగా ఉపాధి సేతు అనేటువంటి ఒక చిన్న యాక్టివిటీని ప్రారంభం చేసి అనేక మందిని ఉపాధిలో జోడించేటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా, సేవా భారతి ద్వారా తెలంగాణ ప్రాంతంలో జరిగింది. అలాగే ఇంతకుముందే చెప్పాను, రామ జన్మభూమి యొక్క నిధి సమర్పణ కార్యక్రమం ఇది ట్రస్ట్ నిర్వహించింది. ట్రస్ట్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సహకారం అనేటువంటి కారణంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా దీనిలో పాల్గొన్నారు. కనుక ప్రారంభంలో దీన్ని లక్ష్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేశం మొత్తం మీద 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాలని కలవాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమం ప్రారంభమైంది. కానీ కార్యక్రమం తర్వాత చూసినట్లయితే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 5,45,737 గ్రామాల్లో కార్యక్రమం జరిగింది. 12,47,21,000 మంది నిధి సమర్పణలో పాల్గొన్నారు. తెలంగాణలో కూడా 7,000 గ్రామాలకి వెళ్ళాలి, 20 లక్షల గ్రామాలని సంపర్కం చేయాలి అని చెప్పి అనుకున్నాం. సుమారుగా 80,000 నుంచి 90,000 మంది కార్యకర్తల శక్తి ఇక్కడ ఉంది అని చెప్పి యోజన చేశాం. కానీ కార్యక్రమం యొక్క స్పందన చూసినట్లయితే అద్భుతంగా మనకు కనిపిస్తుంది. తెలంగాణలో 12,719 గ్రామాలలో వీటికి అదనంగా పల్లెలు హ్యామ్లెట్స్లో కూడా వెళ్ళడం జరిగింది. తెలంగాణ మొత్తంలో 68,59,076 కుటుంబాలని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు సంబంధం లేకుండా ప్రతి కుటుంబాన్ని కలిసేటువంటి ప్రయత్నం జరిగింది. దేశం మొత్తం మీద 20 లక్షల మంది కార్యకర్తలు పనిచేస్తే తెలంగాణలో 1,94,000 మంది కార్యకర్తలు ఈ సందర్భంగా పనిచేశారు. సుమారుగా 1,00,000 మందికి పైగా, అంటే 1,94,000లో 1,00,000 మంది కార్యకర్తలు వాళ్ళకు వాళ్ళే వచ్చి మేము ఈ పనిలో చేరుతాము, మీకు సహకరిస్తామని చెప్పి వాళ్ళే ఈ పనిలో కార్యకర్తలుగా నమోదు చేసుకుని వచ్చారంటే తెలంగాణలో రామ జన్మభూమి పట్ల, మందిర నిర్మాణం పట్ల ఎలాంటి వాతావరణం ఉందనేది, ఎంతటి అనుకూలత ఉందనేటువంటిది మనకు కనిపిస్తున్నది. దాదాపుగా ప్రతి ఇంటి నుంచి వయసుతో సంబంధం లేకుండా, ఆబాల గోపాలం, స్త్రీ పురుష సంబంధం లేకుండా, గ్రామము నగరము అని కాకుండా, వనవాసి క్షేత్రం అని కాకుండా అన్ని ప్రాంతాల నుండి, అన్ని క్షేత్రాల నుంచి ఊహించినటువంటి పద్ధతిలో అద్భుతంగా రాముని పట్ల, రామ మందిరం పట్ల, ఈ దేశం పట్ల, ఈ సంస్కృతి పట్ల ఇక్కడ ఉండేటువంటి ప్రజలు సానుకూలత వ్యక్తం చేయడం అనేటువంటిది నిజంగా ఒక అద్భుతమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. చాలా మతాలకు అతీతంగా చాలామంది స్పందించారు. అనేక మంది వేరు మతాల ఉన్నటువంటి వాళ్ళు కూడా మతరీత్యా మేము ఏదైనా కావచ్చు, కానీ మా మూలాలు కూడా రాముల్లో ఉన్నాయనేటువంటి పేరుతోటి అనేక మంది ముందుకు వచ్చి ఆ రకంగా నిధి సమర్పణ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని కనుక చూసినట్లయితే భారతదేశం మొత్తంలో కూడా
సామాజిక సమరసత ఎలా ఉందనేటువంటి విషయాన్ని మనకు కనిపిస్తున్నది. ఈ దేశ ప్రజల లోపల ఎన్ని రకాల భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా జాతీయ ఏకత్వం ఎలా ఉంది, జాతీయ ఏకాత్మత ఎలా ఉంది రాముని పేరు మీద అనేటువంటి విషయం మనకు కనిపిస్తుంది. ఈ దేశంలో అంతర్నీతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎలా ఉందనేటువంటి విషయం కూడా ఈ రామ జన్మభూమి నిధి సమర్పణ కార్యక్రమంలో మనకు కనిపించింది. దేశమంతా కూడా ఏ రకమైనటువంటి అభిప్రాయాలు భావాలు ఉన్నప్పటికీ అందరికీ కూడా రాముడు మర్యాద పురుషోత్తముడు, రాముని యొక్క అడుగుజాడలో మేము నడవాలనేటువంటి భావన దేశ ప్రజలందరిలో ఉంది. కనుక రామ మందిరంతో పాటు రాముని ఆశయాలు, రాముని యొక్క ఆలోచనలు, రాముని యొక్క ఆదర్శాలను తీసుకొని ఈ సమాజం ముందుకు పోవాలనేటువంటి ఆలోచన అక్కడ ప్రతినిధి సభలో కూడా అందరి కార్యకర్తలు వ్యక్తమైంది. ఇప్పుడు దేశంలో కరోనా కారణంగా సుమారుగా ఈ సంవత్సరంలో 8 నుంచి 10 మాసాల పాటు అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినట్టు శాఖా కార్యక్రమాలు ఇళ్లలో జరగడంతో పాటు ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేసారో కోవిడ్ నియమాలను పాటించుకుంటూ ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ ప్రభుత్వం యొక్క చట్టాలను గౌరవిస్తూ నియమాలను పాటిస్తూ నెమ్మదిగా దేశవ్యాప్తంగా శాఖలు ప్రారంభించబడ్డాయి మైదానంలో. ఆ రకంగా ఇప్పుడు దేశం మొత్తం మీద ఈరోజు 34,569 కేంద్రాలలో నిత్య శాఖలు, 60,773 స్థలాలలో నెలకు ఒకసారి జరిగేది, వారానికి జరిగేది, రోజు జరిగేటువంటి శాఖలు జరుగుతున్నాయి. అలా దేశవ్యాప్తంగా 81,860 స్థలాల్లో శాఖ జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో 3 సంవత్సరాల క్రితంతో పోల్చినట్లయితే సంఘ కార్యం చాలా పెరిగి ఉంది. 2,069 స్థలాలు, 2,789 శాఖలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో వివిధ సేవా కార్యక్రమాలు 417 స్థలాల్లో 574 స్థలాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి మిగిలినటువంటి కార్యక్రమాలు, సమాజంలో సామరస్యాన్ని నిర్మాణం చేయడానికి వివిధ కార్యక్రమాలు, హిందుత్వాన్ని ప్రచారం చేయడానికి ధర్మ జాగరణ కార్యక్రమాలు, గో సంరక్షణ కార్యక్రమాలు, కుటుంబ విలువల్ని ప్రబోధించడానికి కుటుంబ ప్రబోధన కార్యక్రమాలు, గ్రామ వికాసం కొరకు దేశంలో 2,000 స్థలాల్లో గ్రామ ఆధారితంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గో ఆధారిత సేంద్రియ వ్యవసాయము, దీన్ని దేశం మొత్తం మీద నిర్వహిస్తున్నారు. అదే రకంగా ఫార్మర్ ప్రొడ్యూస్ ప్రో ఆర్గనైజేషన్ అనేక చోట్ల ప్రారంభించబడింది. సంఘ స్వయం సేవకులు వీళ్ళందరితో కూడా సుమారుగా 2,000 గ్రామాల్లో గో ఆధారిత సేంద్రియ వ్యవసాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేరుగా రైతు నుండి వినియోగదారునికి కూడా చేరేలాగా ఈ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని కేంద్రాల్లో ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇలా వివిధ పద్ధతుల లోపల ఇలాంటి పరిస్థితుల్లో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అనేక చోట్ల సంఘ శిక్షణా తరగతులు మండల స్థాయిలో, తండ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా కార్యకర్తల శిక్షణా తరగతులు వీటన్నిటిని కూడా నిర్వహిస్తున్నాం. కనుక వీటితో పాటు రాబోయేటువంటి రోజుల్లో, రాబోయే 2-3 సంవత్సరాల్లో సంఘ కార్యం ఎలా విస్తరించాలనేటువంటి చర్చ కూడా అక్కడ చేయడం జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా ఇప్పటివరకు చాలా చోట్ల సంఘ కార్యక్రమాలు నగరాలు, తాలూకా కేంద్రాల వరకు చేరుకున్నాయి. ఇక ముందు మండల కేంద్రాల వరకు ఆర్ఎస్ఎస్ శాఖలు వెళ్ళాలనేటువంటి ఒక యోజన జరిగింది. మండలాన్ని అంటే ప్రభుత్వ మండలాలు మనం చూసినట్లయితే సుమారుగా 20 గ్రామాలు, 25 గ్రామాలు ఒక మండలంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఒక మండలిని ఒక 3-4 ఉపమండలాలుగా చేసింది. అలా దాదాపుగా ప్రతి 5-6 గ్రామాలు, 8-10 గ్రామాలు కలిపి ఒక ఉపమండలం ఉంది. కనుక రాబోయే 3 సంవత్సరాల్లో ఈ ఉపమండలం వరకు సంఘ శాఖ వెళ్ళాలి, ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభించబడాలి. ఈ ప్రయత్నం ఒకటి ప్రారంభమైంది. దాంతోపాటు నగరాలు, మున్సిపాలిటీస్, మెట్రో సిటీస్, కార్పొరేషన్లు ప్రతి 10,000 జనాభాను ఒక యూనిట్గా మనం లెక్కేస్తాం, బస్తీ అంటుంటాం. ఇలాంటి బస్తీలో ఇప్పటికీ 45% బస్తీలో ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి. మిగిలినటువంటి 50% బస్తీలలో కూడా 55% బస్తీల్లో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలు రాబోయే రోజుల్లో ప్రారంభించాలనేటువంటి ఒక ప్రయత్నము ప్రారంభం జరిగింది.
కనుక ఈ 3 సంవత్సరాల్లో అంతవరకు సంఘ కార్యక్రమాలు విస్తరింపజేయాలనేటువంటి సంకల్పాన్ని స్వీకరించడం జరిగింది. దాంతోపాటు సమాజాన్ని జాగృతం చేయడానికి, సమాజాన్ని కలుపుకొని వివిధ కార్యక్రమాలు సంఘం చేస్తుంటుంది. సంఘ స్వయం సేవకులు ముందుండి సమాజం యొక్క సహాయం తీసుకొని అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో భాగంగా మనం చూసినట్లయితే గో సంరక్షణ కావచ్చు, గ్రామ వికాసం, వీటితో పాటు ప్రధానంగా పర్యావరణాన్ని సంరక్షించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. పర్యావరణంలో ప్రధానంగా చెట్లను పెంచడం, అనేక చోట్ల సంఘ శాఖల్లో ఉండేటువంటి కార్యకర్తలు ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఆ శాఖలోనే నిర్ణయం తీసుకొని తమ శాఖ పరిధిలో ఒక 10-15 చెట్లు పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రెండవది, దీంతో పాటు జల సంరక్షణ, నీరును చాలా పొదుపుగా వాడుకోవాలి. ఒకటి, నీరును నిల్వ ఉంచుకోవడమే ప్రధానమైనటువంటిది. కనుక నీరు దుర్వినియోగం ఎక్కడ అవుతుంది, ఎందుకు అవుతుంది, కనుక సంఘ స్వయం సేవకులు అనేక చోట్ల వివిధ కార్యక్రమాల్లో నీటిని సంరక్షణ ఎట్లా చేయాలి, నీటి అవసరం ఏంటనేటువంటిది అనేక రకాల ప్రబోధన కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ సమాజంలో పెద్ద ఇబ్బంది కలిగిస్తున్నది పర్యావరణానికి ప్లాస్టిక్. అందుకని ప్లాస్టిక్ ముక్త సమాజ నిర్మాణం కావాలి. కనుక ఆర్ఎస్ఎస్ శాఖ ఉన్నటువంటి ప్రతి చోట ప్లాస్టిక్ లేకుండా ఎలా మనం ఉండగలుగుతాం, ఏమేమి చేయగలుగుతాం అనేటువంటి ప్రయత్నాన్ని కూడా స్వయం సేవకులు చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇవన్నీ జరగాలంటే కుటుంబం ప్రధానమైనటువంటిది. కానీ ఆధునిక కాలంలో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబ విలువలు కూడా తగ్గిపోతున్నాయి, అనేక సమస్యలు కుటుంబాల్లో ఏర్పడుతున్నాయి, ఒంటరి జీవితాలు కారణమవుతున్నాయి, విడాకులు ఏర్పడుతున్నాయి. కనుక వీటన్నిటిని ఆపడానికి సంఘ స్వయం సేవకుల ద్వారా సమాజం యొక్క సహకారం తీసుకొని కుటుంబ విలువలను పెంచడానికి కుటుంబ ప్రబోధన కార్యక్రమాన్ని కూడా సంఘం చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతున్నది. కనుక ఈ కుటుంబ ప్రబోధన పర్యావరణంతో పాటు సమాజంలో సామరస్యాన్ని నిర్మాణం చేయడం, అంతరాలు లేనటువంటి సమాజం, సమతాయుక్త సమాజం, సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య హెచ్చు తగ్గులు లేకుండా అందరూ ఒకటే అనేటువంటి భావాన్ని నిర్మాణం చేయడానికి సమరసత కార్యక్రమాలు, ఈ 3-4 కార్యక్రమాలు ప్రధానంగా రాబోయే రోజుల్లో తీసుకోవాలని చెప్పి అక్కడ నిర్ణయం చేయడం జరిగింది. కనుక సంఘ కార్యక్రమాన్ని విస్తరించడంతో పాటు సమాజాన్ని ప్రబోధన చేసి దానికి అనుగుణంగా సమాజంలో పరివర్తన తీసుకొచ్చేటువంటి దిశలో ప్రయత్నం చేయాలనేటువంటి నిర్ణయంతో అక్కడ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఎన్నికలు జరుగుతుంటాయి, అంతర్గతమైన ఎన్నికలు. ఈ ఎలక్టెడ్ ప్రతినిధులు జిల్లా సంఘచాలక అంటే జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని, రాష్ట్ర సంఘచాలకుని ఎన్నుకుంటారు. అట్లాగే దేశం మొత్తం మీద ఉండేటువంటి సంఘ కార్యక్రమాలకి అధినేత సర్కార్యవాహు ఉంటారు, జనరల్ సెక్రటరీ అని చెప్పి చెప్తుంటాం. ఆ జనరల్ సెక్రటరీ ఎన్నిక, సర్కార్యవాహు ఎన్నిక కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగినట్టే ఈ సంవత్సరం కూడా ప్రతినిధి సభలో జరిగింది. గతంలో మాననీయ సురేష్ భయ్యాజీ జోషి ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహు ఉండేవారు. ఈ సంవత్సరము దాదాపు 12 సంవత్సరాల పాటు వారు సర్కార్యవాహు ఉన్నారు. అయితే ఈసారి జరిగినటువంటి దీంట్లో మాననీయ దత్తాత్రేయ హోసబలేజీ, వారు మూలతః కర్ణాటకకు చెందినటువంటి వారు, అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. గత 50 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేస్తున్నారు. అనేక భాషల్లో వారికి ప్రావీణ్యత ఉంది, మేధావి, అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారు. శ్రీ దత్తాత్రేయ హోసబలే గారు నూతన జనరల్ సెక్రటరీగా సర్కార్యవాహుగా ఎన్నుకయ్యారు. కనుక వారి నాయకత్వం లోపల రాబోయేటువంటి రోజుల్లో సంఘ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయం ప్రతినిధి సభలో జరిగింది. ఈ రకంగా 2 రోజుల పాటు జరిగినటువంటి సభల యొక్క విశేషాలని మేము ముందుంచే ప్రయత్నం చేశాం. దీనికి సంబంధించి మీరు ఏదైనా ప్రశ్నించదలుచుకున్నట్లయితే ప్రశ్నించవచ్చు. అలాగే దక్షిణ క్షేత్రం దేశం మొత్తం 11 క్షేత్రాలుగా ఉంది. ఈ 11 క్షేత్రాల్లో దక్షిణ మధ్య క్షేత్రం ఒకటి, అంటే 2 తెలుగు ప్రాంతాలు కర్ణాటక కలిపి దక్షిణ మధ్య క్షేత్రం ఉంటుంది. ఈ క్షేత్రానికి క్షేత్ర సంఘచాలకగా శ్రీ వి నాగరాజు గారు బెంగళూరుకు చెందినటువంటి వారు. వారు గతంలో కూడా క్షేత్ర సంఘచాలకగా ఉన్నారు. వారు తిరిగి ఎన్నికయ్యారు. వారు రాబోయే 3 సంవత్సరాల పాటు ఇదే బాధ్యత లోపల ఈ క్షేత్రానికి సంఘ కార్యానికి నాయకత్వం వహించున్నారు. I just want to ask the general question. You said that Samaj Jagrati Guruji, you are taking some steps, but still today we continuing to have the failure of the family system which we enjoyed many years back. So as RSS, what since we
you have this cultivation of the Hindu Samaj. What steps are you taking to ensure that this family system is intact in our country? And I have two more political questions, sir. Few days back, D. Raja, the left party leader, said that we need to reclaim the Indian Republic. Sorry. We need to reclaim the Indian Republic from both RSS and BJP and save the constitution. What is your take on that, sir? కుటుంబాల్లో ప్రబోధన చేయడానికి సంఘము నేరుగా శాఖ ద్వారా ఒక ప్రయత్నం చేస్తుంది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు లాంటి సమాజంలో ఉండేటువంటి అనేక మందిని మొహల్లా వారిగా బస్తీ వారిగా ఉండేటువంటి 10 కుటుంబాలు 15 కుటుంబాలు కలిపి వారంలో ఒకసారి నెలలో 2 సార్లు కానీ కలపడం. అక్కడ వాళ్ళకి కుటుంబం అంటే ఏంటి, దేశం ఏంటి, సంస్కృతి ఏంటి, సమాజం ఏంటి, ఈ విషయాన్ని ప్రబోధనం చేయడం జరుగుతుంది. అనేక మన యొక్క ట్రెడిషన్స్, మన ఆచారాలు సంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఎలా వచ్చాయి, వీటిని గుర్తు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇళ్లలో ఉండాల్సిన సంస్కారాన్ని నేర్పించడంతో పాటుగా కుటుంబంలో ఉండేటువంటి రిలేషన్స్ ఏంటి, తల్లి ఏంటి, తండ్రి ఏంటి, తాత, అమ్మమ్మ, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడ నేర్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటుగా కొన్ని చోట్ల కొత్తగా వివాహం అయినటువంటి దంపతులను, న్యూలీ మ్యారీడ్ కపుల్స్, నవదంపతి అంటాం, అలాంటి వాళ్ళ సమ్మేళనాలు పెట్టి భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన అవగాహన ఏంటి, కుటుంబం అంటే ఏంటి, ఇలాంటి వాటిని కూడా ప్రబోధించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కనుక మహిళలకు ఒకవైపున, పిల్లలకు ఇంకొక వైపున, కొత్త దంపతులకు ఒకవైపు, దాంతో పాటుగా మొత్తం కుటుంబాన్ని కలిపి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని కలిసి భోజనం చేయాలి, కలిసి ఇంట్లో ప్రశాంతంగా ఫోన్ పక్కన పెట్టి మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన గురించి మనం ఆలోచించాలి, ఇలా వాళ్ళకి నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇంతవరకు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని కాదని ఏం చేయలేదు. రాజ్యాంగాన్ని కాదని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం ఫ్రమ్ ద బిగినింగ్, కాన్స్టిట్యూషన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు చేసినటువంటి కమ్యూనిస్టులు. కనుక కమ్యూనిస్టుల యొక్క స్వభావంలోనే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడం అలవాటు. కనుక దొంగ అని అడిచినట్టుగా ఆయన వేరే ఆరోపణ ఏం చేయడానికి వీలేదు. కనుక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ఆర్ఎస్ఎస్ నుంచి అని అన్నారు. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా గౌరవించేది, రాజ్యాంగం యొక్క ప్రతి సూత్రాన్ని, ప్రతి నియమాన్ని పాటించేది సంఘ స్వయం సేవకులు. సంఘ శిక్షణలో కూడా మేము ఒక విషయాన్ని నేర్పిస్తుంటాం. సంఘ శిక్షణలో రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగంలో నియమాలు ఏంటి, దాన్ని ఎలా పాటించాలి, ఏం చేయాలనేటువంటిది. కనుక రాజ్యాంగం అనేటువంటిది స్వయం సేవకులందరికీ ఒక మరో భగవద్గీత లాంటిది. కనుక సంఘము వాళ్ళకేమో రాజకీయ ఆరోపణలతోటి ఎన్నికల కోసం అలా అలా చేయొచ్చు, కానీ సంఘం ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇక్కడ ఏ కార్యక్రమం చేయదు. నమస్కారం, హిందుస్థాన్ సమాచారం అండి. ప్రశ్న ఏంటంటే, ప్రాంతం నుండి నిధి నిర్మాణం సంఘానికి ఏమాత్రం చేస్తుంది, ఫండ్స్ ఇక్కడ నుండి ఏమాత్రం పోగు చేస్తుంది? రామజన్మభూమికి అండి, మందిర నిర్మాణం కోసం. రామజన్మభూమి ఉద్యమం మొత్తం కూడా తీర్థక్షేత్రం నిర్వహించింది, తీర్థక్షేత్రం యొక్క ట్రస్ట్ నిర్వహించింది. కనుక ఆ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలు, కరపత్రాలను తీసుకొని సంఘ స్వయం సేవకులు వెళ్ళారు. కనుక ఇక్కడ ఎంతమంది కార్యకర్తలు వెళ్ళారు ఏమిటి అనేటువంటి విషయమే ప్రధానంగా మాకు తెలుసు. నిధి ఎంత సేకరించబడింది అనేటువంటిది తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉంది, అది అబాలిష్ అయిపోయింది, అది కూడా వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కానీ నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 189 కోట్ల నిధి ఇక్కడ సేకరించబడింది. బహుశా ఇది అధికారికంగా కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అఫీషియల్గా ఉంటుంది. నేను చెప్పేది అనధికారికంగా చెప్తున్నాను. పనిచేసిన కార్యకర్తలు మిగిలినటువంటి వివరాలని నాకు తెలుసు, కానీ పుస్తకాలు, అకౌంట్స్, ఆడిటింగ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది కనుక వాళ్ళ నుంచి మీరు సమాచారం పూర్తి తెలుసుకోవచ్చు. Is there any expansion plans in Telangana with the shakas that you have? If so, what is the number? ప్రారంభంలోనే మీకు చెప్పానండి, ఉపమండల వరకు సంఘ శాఖలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా 2 సంవత్సరాల క్రితము
కేవలం 1900 గ్రామాల్లో 1900 శాఖలు మాత్రమే ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తుండేది. కోవిడ్ కన్నా ముందు 3400 వరకు మేము వెళ్ళాము. కోవిడ్ కారణంగా కొద్దిగా మధ్యలో గ్యాప్తో ఇంటింటి శాఖ నిర్వహించాము. ఇప్పుడు తిరిగి మళ్ళీ అంతవరకు వెళ్ళడానికి క్లస్టర్ విలేజ్, ప్రతి 4-5 గ్రామాలకు కలిపి ఒక ఉపమండలం అంటున్నాం, అంతవరకు విస్తరించడానికి, ప్రతి నగరంలో ఉండేటువంటి 10,000 జనాభా వరకు విస్తరించడానికి రాబోయే 3 సంవత్సరాలు ప్లానింగ్. నిధి సేకరణ సమయంలో కార్యకర్తలపైన, స్వయం సేవకులపైన దాడి జరిగింది కదా సార్. వారి సంరక్షణ, వారి భవిష్యత్తు ఏ విధంగా మీరు నిర్ణయించారు? స్వయం సేవకుల మీద అని అనడానికి లేదు, రామభక్తుల మీద దాడి జరిగింది. రామభక్తులే అక్కడ వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కాదు, రామభక్తుల మీద దాడి జరిగింది. సమాజాన్ని సంరక్షించింది, దానికి ప్రత్యేకంగా వేరే చేయాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యల్ని ఫస్ట్ కార్యకర్తలు, అక్కడి కార్యకర్తలు చేశారు. అలా దాడులు జరిగినట్లయితే ప్రత్యేకంగా ఏం లేదు. కానీ రాజకీయం కారణంగా అక్కడక్కడ మాటల యుద్ధాలు ఇలాంటివి జరిగాయి. ఎక్కడైతే అలా జరిగిందో అక్కడ సమాజం రక్షించింది, చట్టబద్ధంగా చేయాల్సిన చర్యలు పెట్టారు. హిందూ దేవాలయాలు తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలని ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు తొలగించాలనే వాదన 2 రాష్ట్రాల్లో ప్రారంభమైంది. అనేక చోట్ల చర్చాగోష్ఠులు జరుగుతున్నాయి. అనేక హిందూ సంస్థలు, హిందూ స్వామీజీలు వాడు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ దృష్ట్యా గతంలో తిరుమల తిరుపతి దేవస్థాన రక్షణ కోసం ఆర్ఎస్ఎస్ ఉద్యమం చేసిన విధంగా భవిష్యత్తులో హిందూ దేవాలయాలని ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు తీసుకొచ్చేటట్టు ఉద్యమం ఏమైనా యోజన చేస్తున్నారు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నేరుగా ఏ ఉద్యమం చేయలేదు. స్వామీజీలు, సాధు సంతులు చేసేటువంటి ఉద్యమం కనుక ఏదైనా ఉన్నట్లయితే సంఘ స్వయం సేవకులు సమర్థించవచ్చు. తిరుమల తిరుపతి సంరక్షణ సమయంలో కూడా పూజ్య పెజావర స్వామీజీ, తర్వాత మిగిలినటువంటి ప్రముఖ స్వామీజీలందరూ కలిపి కార్యక్రమాన్ని యోజన చేశారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ సహకారం కూడా కోరినప్పుడు సంఘ స్వయం సేవకులు దాంట్లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా స్వామీజీలు సమాజ హితం కోసం ఇలాంటి కార్యక్రమం అవసరమని చెప్పి నిర్ణయం చేసినట్లయితే తప్పనిసరిగా ఇక్కడ ఉండేటువంటి సంఘ కార్యకర్తలందరూ కలిసి కూర్చొని చర్చించి ఆలోచించి దానికి అనుగుణంగా ముందుకు వెళ్తారు. సార్, నేను కిరణ్ సార్, సాక్షి టీవీ. మొన్న ఈ మధ్య ప్రవీణ్ కుమార్ కూడా రామభక్తులు కావచ్చు, రాముని కావచ్చు, కృష్ణుని కానీ ముఖాముని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏం చెప్తారు సార్? సభలో తను మాట్లాడారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయం. గురుకుల పాఠశాలలు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పాఠశాల కనుక ప్రభుత్వం నిర్వహించేటువంటి పాఠశాలలో మిగతా పాఠశాలలో ఎట్లయితే వ్యవస్థ ఉందో అదే వ్యవస్థ గురుకుల పాఠశాలలో నడవాలి. గురుకుల పాఠశాలలో విద్య పేరుతోటి కొన్ని మతాలను, కొన్ని ధర్మాలని, కొంతమంది మహాపురుషులను కించపరిచేట్టు మాట్లాడినట్లయితే చట్టమే అంగీకరించదు. కనుక దానికి చట్టబద్ధంగా ఏమేమి చర్యలు జరగాలో ఆ చర్యలన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కనుక అలా ఐపీఎస్ ఆఫీసర్ గారు ఒక విద్యా వ్యవస్థను నిర్వహించవచ్చా? విద్యా వ్యవస్థను నిర్వహించేటువంటి వ్యక్తి ఒక మతాన్ని సమర్థించవచ్చా? ఒక మతాన్ని సమర్థించే వ్యక్తి ఇంకొక మతాన్ని కించపరచవచ్చా? లేకపోతే ఒక విద్యా వ్యవస్థను నడుపుతున్న వ్యక్తి ఆ విద్యా వ్యవస్థను ఆధారంగా చేసుకొని దాని పూర్వ విద్యార్థుల ఆధారంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయవచ్చా? ఆ సైన్యం సమాంతరమైనటువంటి వ్యవస్థను నడిపించవచ్చా? ఇవన్నీ చట్టం చూసుకోవాల్సిన విషయం, ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం. కనుక హిందూ ధర్మం మీద, హిందూ సమాజం మీద ఎవరైనా కించపరిచినట్లయితే సహజంగా మనం దాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తాం, వ్యతిరేకిస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్న ఈ విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ జోక్యం జరగాలి, విచారణ జరగాలి, చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అభిప్రాయం. బౌద్ధము హిందూ సమాజాన్ని కించపరచలేదు ఎక్కడ కూడా. బౌద్ధము హిందూ సమాజంలో అంతర్భాగమే. ఈ దేశంలోనే ప్రారంభమైనటువంటి ఒక మతం బౌద్ధ మతం. హిందూ ధర్మంలో ఉన్నటువంటి కర్మకాండను వ్యతిరేకిస్తూ మాత్రమే బౌద్ధం ప్రారంభమైంది తప్ప బౌద్ధం ఎప్పుడు రాముని, కృష్ణుని విమర్శించలేదు.
గౌరీని గణపతిని అంగీకరించదని చెప్పలేదు. ఒకవైపేమో బౌద్ధము మేము పాటిస్తున్నామని చెప్తూ రాముని కృష్ణుని వ్యతిరేకించడం సరైన పద్ధతిగా రామ జన్మభూమి నిధి సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లడాఖ్ ప్రాంతంలో వేలాది మంది బౌద్ధ భిక్షులు పాల్గొన్నారు. ఎందుకంటే అక్కడ గ్రామాల్లో బౌద్ధ భిక్షులు చెప్తేనే అక్కడ గ్రామాల్లో ప్రభావితం ఉంటుంది. కనుక అక్కడ గ్రామ ప్రజల కోరిక మేరకు లేకపోతే అక్కడ ఉండేటువంటి బౌద్ధ ప్రజలకు ఆలోచన మేరకు వాళ్ళే వెళ్ళి నిధి సమర్పణకి నిధులు సేకరించారు. వాస్తవానికి అది బౌద్ధం, కానీ ఇక్కడ బౌద్ధం పేరుతోటి హిందుత్వాన్ని విమర్శించడం అనేటువంటిది సరైనది కాదు. బౌద్ధం అనేటువంటి ముసుగులో ఇంకేదైనా జరుగుతుందా అనేటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అభిప్రాయం ఏం చేస్తున్నారు? వై డోంట్ యు డిమాండ్ ద రికాల్ ఆఫ్ ద ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఏమండి? వై డోంట్ యు డిమాండ్ ద రికాల్ ఆఫ్ ది ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్? మీ అభిప్రాయం తెలియజేశారు కానీ వై డోంట్ యు డిమాండ్? ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. అభిప్రాయం తెలియజేయడమే డిమాండ్ చేయడం. డిమాండ్ అంటే ఇంకా గట్టిగా చెప్పడం అని కాదు, ఇక చెప్పడమే, అభిప్రాయాన్ని చెప్పడమే డిమాండ్ చేయడం. సంఘము ఇలాంటి డిమాండ్ సాధారణంగా చేయదు. ఏ డిమాండ్ కూడా సమాజం చేస్తారు, వ్యక్తులు చేస్తారు. కానీ అక్కడ మిగిలినటువంటి వ్యక్తులు చేయాలని ఆర్ఎస్ఎస్ఏ వెళ్ళి, ఆర్ఎస్ఎస్ ఇంతకుముందే చెప్పాను, ఆర్ఎస్ఎస్ ఏ కార్యక్రమం ఏ ఉద్యమం చేయదు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే అక్కడ హిందూ సమాజంలో మిగిలిన ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. నేను కూడా కోరుతున్నాను, తప్పనిసరిగా చట్టబద్ధమైన చర్యలు చేయాల్సిందే, తీసుకోవాల్సిందే అని స్పష్టంగా చెప్తున్నాను. సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇష్యూ జరుగుతుంది తెలంగాణలో సార్. స్పందించింది మాత్రం ఏపీ ఎంపీ గారు. సో ఆయన బీజేపీకి కోవట్టుగా ఉన్నట్ట, లేకుంటే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు అనుకోవాలా? మీరు ఇది రఘురామరాజు గారిని అడగాలి, మాట్లాడితే బాగుంటుంది. మీరు కోర్టుగా ఉన్నారా లేకపోతే ఎట్లా స్పందించాలనేది. ఒక వ్యక్తి స్పందించినంత, హిందుత్వాన్ని స్పందించినంత మాత్రాన బీజేపీ కోర్టు అని అనుకోవడానికి లేదు. హిందువుగా స్పందించవచ్చు. ఇప్పుడు ఒక మిగతా మతాల విషయాలు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఒక ముస్లిం ఎంపీ స్పందిస్తేనేమో మీరు అలా అన్నారు. కానీ ఒక హిందూ ఎంపీ హిందూ కాజు కోసం స్పందిస్తే హిందూ ఒక బీజేపీ కోర్టు ఎట్లా అంటాం? హిందూగా స్పందించాడు ఆయన. ఇక్కడ ఉండేటువంటి ఎంపీ కూడా స్పందించారు, స్పందించడం లేదు, వాళ్ళు కూడా మాట్లాడారు. కొంతమంది ఆయన పార్లమెంట్లో మాట్లాడారు, మిగతా వాళ్ళు బయట మాట్లాడారు. కనుక వాళ్ళలో ఉండేటువంటి దీన్ని బట్టి ఉంటుంది. నేను ఒక హిందూ అని స్పందిస్తున్నాను చెప్పి ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో కూడా ప్రశ్నించారు. సార్, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్యన కాలం చూస్తే రాహుల్ గాంధీ అనుకోవాలి, ఇమ్రాన్ ఖాన్ అనుకోవాలి, మిగతా పార్టీలు అనుకోవాలి, ప్రతి రాజకీయ సభలో బీజేపీని విమర్శిస్తూ ఆర్ఎస్ఎస్ అంటారు, బీజేపీని విమర్శిస్తూ ఆర్ఎస్ఎస్ పేరు పదే పదే తీసుకొస్తున్నారు. కారణం ఏంటి? పరిష్కారం ఏంటి? ఇది కూడా వాళ్ళని అడగాలి మీరు, ఎందుకంటే ఇది రాజకీయమైనటువంటి విషయం. వాళ్ళకి ఏది రాజకీయమైనటువంటి లాభం ఉంటుందో దాన్ని మాట్లాడతారు. మామూలుగా ఏ చెట్టుకు పనులు ఉంటాయో ఆ చెట్టుకే రాళ్ళు వేస్తారు. రోడ్డు మీద పోతున్నాం మనం, మామిడి చెట్టు ఉంది, దానికి ఏం పనులు లేవనుకోండి, రాయనికి వేస్తారు. మామిడి పనులు ఉన్నాయనుకోండి, రాయి వేసి పనులు తీసుకుంటారు. కానీ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక ఫ్రూట్ఫుల్ ఆర్గనైజేషన్, అందిస్తున్నటువంటిది. కనుక ఈ ఆర్ఎస్ఎస్ను దెబ్బతీయాలి, ఆర్ఎస్ఎస్ విమర్శించాలనే పద్ధతిలో కూడా రాజకీయమైన స్వార్థం కోసం విమర్శిస్తున్నారు. But his charge was that RSS is penetrating all institutions, which is against the constitution. Recently he has made a charge. ఏ ఆర్గనైజేషన్? RSS is penetrating all institutions. Rahul Gandhi has said. ఎక్కడ సంఘం ఇంతమంది చెప్పారు, ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఏ ఇన్స్టిట్యూషన్స్లో కానీ సంఘ జోక్యం లేదు. ఒక ఉదాహరణ చూపించండి. ఆర్ఎస్ఎస్ యొక్క జోక్యం ఉంది ప్రభుత్వ నిర్ణయాల్లో కానీ ఎక్కడైనా చూపించండి. రాజకీయ అవసరం కోసం చెప్తున్నాను. అలా సంఘ ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుని ఈ విధానాన్ని మార్చండి, ఈ నిర్ణయాన్ని మార్చండి అని చెప్పింది ఒక్కటి కూడా లేదు. గతంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వీళ్ళందరూ అన్ని సంస్థలకు చొరబడిపోయారు, అన్ని సంస్థలతో జోక్యం చేసుకున్నారు. చివరికి ఆ ఇన్స్టిట్యూషన్స్ పేర్లతో మొదలుపెట్టినట్లయితే దాంట్లో ఉండేటువంటి ప్రాథమిక విషయాల వరకు అన్నింటిలో కూడా వాళ్ళ యొక్క విధానాలు చూపించే ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ఎస్ లేదా ఎక్కడ జోక్యం చేయలేదు.
ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కార్యకర్తలు వివిధ ఇన్స్టిట్యూషన్స్లో వివిధ హోదాలో పనిచేస్తుండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, నేను ఒక ఉద్యోగిని, నేను ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, ఒక సోషల్ యాక్టివిటీలో ఉన్నాను. కనుక దానికి దీనికి సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ నేరుగా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్స్లో దేంట్లో కూడా జోక్యం చేసుకోకూడదు. ఇటీవల బ్యాంకాలో హిందువులపై మరొకసారి దాడులు జరిగాయి. ఈ దాడులు పునరావృతం కాకుండా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తాం? మీరు ప్రశ్న చాలా కరెక్ట్గా అడిగారు. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం అర్థమవుతుంది. హిందువుల మీద దాడులు జరిగాయని చెప్పారు, కానీ చాలా పత్రికలు చాలామంది మిగిలినటువంటి వాళ్ళు మత కల్లోలాలు అంటున్నారు. బైన్సాలో గత కొన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి మత కల్లోలాలు కాదు, కేవలం హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు. కనుక అక్కడ హిందూ సమాజాన్ని రక్షించాలి అనేటువంటిది గతంలో కూడా మనం డిమాండ్ చేశాం. ఒక బైన్సాలోనే ఎందుకు జరుగుతుంది? ఒక పర్టికులర్ వర్గము, ఒక పర్టికులర్ రాజకీయ పార్టీ ఎక్కడైతే ప్రాబల్యం ఉందో అలాంటి స్థలాల్లోనే హిందూ సమాజం మీద దాడులు జరుగుతున్నాయి. కనుక ఇది హిందువుల మీద పనిగట్టుకొని జరుగుతున్నటువంటి ప్రయత్నం. బైన్సా నగరంలో ఉన్నటువంటి హిందువులను అనాథాలం చేయాలి, బైన్సా నగరం మొత్తాన్ని తమ చేతిలోకి తీసుకోవాలని చెప్పి కొంతమంది చేసినటువంటి ప్రయత్నం ఇది. కనుక దీని దాడులని తప్పనిసరిగా హిందూ సమాజం ఎదుర్కొంటుంది, తిరస్కరిస్తుంది, చట్టబద్ధంగా తీసుకోవాల్సిన కార్యక్రమాల కోసం డిమాండ్ చేస్తుంది. అన్ని రకాల ప్రయత్నాలు డిమాండ్ జరుగుతూనే ఉంది. ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నిలదీసి అడుగుతాం. అయితే ప్రభుత్వం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి కోరుతున్నాం. ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళనే తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు. హిందువుల మీదనే దెబ్బతీస్తున్నారు, హిందువులనే అరెస్ట్ చేస్తున్నారు. ఆస్తి నష్టం కూడా హిందువులకే జరిగింది. కనుక ఈ విషయం లోపల ప్రభుత్వము, పోలీస్ శాఖ అందరూ కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలని చెప్పి అక్కడ విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అనేక హిందూ సంఘాల నాయకులు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా హిందూ వాహిని, మిగతా కార్యకర్తలందరూ డిమాండ్ చేశారు. అదే డిమాండ్ మేము మళ్ళీ పునరుద్ఘాటిస్తాం. ఇంకెవరున్నారండి? సతీష్ జీ ఉన్నారా? మళ్ళీ కరోనా కేసెస్ ఉధృతంగా అవుతున్నాయని వింటున్నాం మనం. అయినప్పటికీ కూడా మీరందరూ కూడా పత్రికా విలేకరుల సమావేశానికి రావడం, తగినంత తక్కువ సమయంలోనే సూచన వచ్చింది మీకు, అయినప్పటికీ కూడా రావడం, అట్లాగే మంచి ప్రశ్నలు, సామాన్యంగా ఒకటే వైపు డిస్కషన్ వెళ్ళకుండా రకరకాలుగా కేవలం రాజకీయ ప్రశ్నలు కూడా కాకుండా సామాజిక ప్రశ్నలు కూడా అడగడం, దాని ద్వారా కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ విలేకరుల సమావేశం మంచి జరిగిందని నాకు అనిపిస్తుంది. మీరందరూ కూడా సమయం తీసుకుని వచ్చినందుకు ధన్యవాదాలు సమర్పిస్తుంది. బయట కొంత అత్యల్పాహార వ్యవస్థ ఉంది, అది స్వీకరించి 22 రోజుల పాటు జరిగింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా గత సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారతదేశ ప్రజలు, భారతదేశంలో వివిధ సేవలు అందించేటువంటి అనేక మంది ఉద్యోగులు, భారత ప్రభుత్వము వ్యవహరించినటువంటి తీరు నిజంగా అభినందనీయము. చాలా పరిపక్వతతో ఈ కార్యక్రమాలు జరిగాయి. భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి వసుదైవ కుటుంబక భావనకి ఈ కరోనా సందర్భంగా వాళ్ళు చేసినటువంటి సేవల్లో మనకు కనిపిస్తున్నది. ఆర్ఎస్ఎస్ ద్వారా 92,000 కేంద్రాల్లో వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఈ కోవిడ్ సందర్భంగా జరిగాయి. రెండవది, అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర న్యాస్ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణానికి నిధి సమర్పణ కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు స్పందించినటువంటి తీరు చాలా గొప్పది. జాతీయ ఏకాత్మతను, సామరస్యతను, అంతర్నిహితమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని చూపిస్తున్నది. దేశంలో 4 లక్షల గ్రామాల్లోకి వెళ్ళాలని సంకల్పించినప్పటికీ అద్భుతమైనటువంటి స్పందన కారణంగా 5,45,000 గ్రామాల్లో 12,50,00,000 కుటుంబాలని ఈ సందర్భంగా కలవగలడం, తెలంగాణ ప్రాంతంలో 12,719 గ్రామాల్లో 68 లక్షల కుటుంబాలు కలవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. నిరుపేద నుండి ప్రారంభించి అనేక మంది ఆబాల గోపాలం వయస్సుతోటి
భాషతోటి, ప్రాంతంతో, మతంతో స్పందన లేకుండా దేశ ప్రజలందరూ కూడా రాముని పట్ల, రామ మందిరం పట్ల అద్భుతమైన స్పందన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. రాబోయే 3 సంవత్సరాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘము మండల స్థాయి వరకు, అంటే క్లస్టర్ విలేజ్, ఒక 5-6 మండలాలు కలిపి ఒక ఉపమండలం అంటుంటాము, అంతవరకు సంఘ శాఖలు విస్తరించాలని, అట్లాగే నగరాల్లో, కార్పొరేషన్లో, మెట్రో సిటీస్లలో 10,000 జనాభా ఉన్నటువంటి ఒక యూనిట్ను బస్తీ అంటుంటాం, అంతవరకు సంఘ కార్యక్రమాలు విస్తరించాలని, అలాగే సమాజంలో సామరస్య వాతావరణాన్ని నిర్మాణం చేయడం, కుటుంబ విలువల్ని పెంపొందించడం, పర్యావరణ హితంగా సమాజం జీవించేలాగా వివిధ రకాల కార్యక్రమాలు చేయడం రాబోయేటువంటి రోజుల్లో సంఘం చేరున్నది. సరే, మామూలుగా తో పోల్చినట్లయితే ఎక్కువ మంది యువకులు సంఘ శాఖల్లో కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి శాఖల్లో 80% శాఖలు యువకులతో నిర్వహించబడుతున్నటువంటివి. చాలా చోట్ల మేము ప్రత్యక్షంగా వెళ్ళినటువంటి చోట కూడా ఆన్లైన్ ద్వారా కూడా చాలామంది మేము ఆర్ఎస్ఎస్లో చేరుతాము అని చెప్పి జాయిన్ ఆర్ఎస్ఎస్ మాధ్యమంగా అనేక మంది చేరుతున్నారు. చాలా చోట్ల బాల స్వయం సేవకులు పిల్లలు కూడా శాఖలోకి సంఘ కార్యక్రమాలు వస్తున్నారు. కరోనా సందర్భంగా యువకులకి ప్రారంభించగలిగాము, కానీ బాలలకి వద్దని ఆపినప్పటికీ కూడా చాలా చోట్ల మాకు బాల స్వయం సేవకులు అంటే 15 సంవత్సరాల వయసులోకి ఉండేటువంటి వాళ్ళు కూడా శాఖలు ప్రారంభించమని చాలా ముందుకు వస్తున్నారు. గతంతో పోల్చినట్లయితే యువకుల స్పందన చాలా ఎక్కువగా సంఘానికి ఉన్నది. సార్, మన బైన్సా సంఘటనకు సంబంధించి చాలా ప్రాంతాల్లో భారతదేశంలో సంపూర్ణ అంతర్భాగం అయిపోయింది కనుక బైన్సా మరో కాశ్మీర్ అనడం కూడా అర్థం లేదు. బైన్సాలో ఉన్నటువంటి హిందువులు ఎవరు కూడా భయపడేటువంటి వారు కాదు. ఈరోజు కొత్త కాదు, గత అనేక సంవత్సరాలుగా బైన్సాలో ఒక వర్గం వాళ్ళు పర్టికులర్గా దాడి చేస్తున్నారు. అయినప్పటికీ ధైర్యంగా అక్కడ హిందూ సమాజం నిలబడి ఉన్నది. వాళ్ళందరికీ సంపూర్ణ హిందూ సమాజం, హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి వాళ్ళందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉన్నారు. అయితే అక్కడ చట్టబద్ధంగా న్యాయపరంగా జరగాల్సిన చర్యలు జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా మనం కోరుతున్నాం. దోషులు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చూడాలి. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారికి ప్రభుత్వమే అండగా ఉంది, నిధులు కూడా సేకరిస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలని ఎదుర్కొంటున్న కార్యకర్తలపైన జరుగుతున్న అగత్యాలకు మీరెంత సపోర్ట్ చేయబోతున్నారు? ఏ ధైర్యం? మద్దతు మేము ఉంటాము. ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటిది ప్రభుత్వం తేల్చాల్సిన విషయం. ఒక ఐపీఎస్ అధికారి